చేసేవాళ్ళు. ప్రతి క్షణంలో గుర్తు చేసేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పినటువంటి ఎగ్జాంపుల్‌లో తన కోచ్ ఎట్లాగే ఉన్నారో, ఎవరైనా గుర్తు చేయొచ్చు. ఇప్పుడు నేను మేడంకి గుర్తు చేశాను. మేడం నాకు ఎన్నో విషయాలు గుర్తు చేయొచ్చు. అలాగా ప్రతి ఒక్కరూ పరస్పర ఆధారితాలు, పరస్పర ఆశ్రయితాలు మనం అందరం. ఆ చెట్టు మీద మనం ఆధారపడతాం. మనం ఉంటేనే ఆ చెట్టు ఉంటుంది. అట్లా మనిషి, ప్రకృతి, మనుషుల మీద మనుషులు ఇది. అలా లేకుండా జట్టు పని లేకుండా సింగిల్ గా కోటీశ్వరుడు అవ్వడం అనేది చాలా కష్టమైన పని. ఇది ఒంటరి యుద్ధం కాదు, జట్టు యుద్ధం. ఉమ్. ఒంటరిగా ఆడుకునే వీడియో గేమ్ కాదు, జట్టుగా గెలిచేటువంటి కబడ్డీ, క్రికెట్ లాంటివి. అది తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం గెలవాల్సినటువంటిది టాపిక్ ఏంటి అని అంటే సైకాలజీ అనేటువంటి టాపిక్. తల్లి గెలవాలన్నా సైకాలజీ తెలియాలి, తండ్రి గెలవాలన్నా సైకాలజీ, టీచర్ గెలవాలన్నా, ఆఖరికి వైద్య జ్ఞానం కలిగిన డాక్టర్ గెలవాలన్నా సైకాలజీ తెలియాల్సిందే. ఆ పేషెంట్ సైకాలజీ తెలియాల్సిందే. ఓకే. ఆఖరికి ఇంకొక విషయం తెలుసా, ఈ భారతదేశం గొప్పతనం, తినే పదార్థం యొక్క సైకాలజీ కూడా తెలుసు యోగులకి. తినే పదార్థం యొక్క సైకాలజీ, అది తామస కదా మెంటాలిటా, రజో మెంటాలిటా, సత్వ మెంటాలిటా, అది కూడా అది. అందుకని ది గ్రేటెస్ట్ సబ్జెక్ట్ ఏంటంటే సైకాలజీ. సైకాలజీ టోటల్లీ డిపెండ్స్ ఆన్ బుద్ధి, బుద్ధి పవర్, సబ్ కాన్షియస్ పవర్. బుద్ధి పవర్ అంటే సబ్ కాన్షియస్ పవర్, నాట్ మనసు పవర్. మనసుతోటి అంతా కూడా పర్సనల్ గా తీసుకోవడము, పర్సనల్ గా ఉంటుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెరగాలంటే బుద్ధి బలం పెరగాలి. నా కండబలం పెరగాలంటే సరే గ్రౌండ్ కన్నా వెళ్తాను, జిమ్ కన్నా వెళ్తాను. కానీ బుద్ధి బలం పెరగాలంటే మాత్రం అవగాహన పెరగాల్సిందే, అనుభవం పెరగాల్సిందే. ఎక్స్పీరియన్స్ తోటి వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ద్వారానే బుద్ధి బలం పెరుగుతుంది. అంతే. అది తెలియాలని అంటే అందుకే ఇంకొక మనిషి, ఇంకొక పుస్తకం, లేదా ఆ మనిషి రాసిన పుస్తకము, ఆ మనిషి మనకి కావాల్సిందే. అదంతే. ఉం. ఆ తల్లి సపోర్ట్ లేకుండా, ఆ పేరెంట్, టీచర్, కోచ్ సలహాలు లేకుండా ఎవరు ముందుకెళ్ళలేరు. చాలా కష్టం. ముఖ్యంగా మనము ధన్యవాదాలు చెప్పాల్సింది ఈ పాత్ర పోషిస్తున్నటువంటి వివాకి, ఇండస్ వివాకి. వివా గురువు పాత్ర పోషిస్తుంది, మనకు తెలియదు అది ఎంత నేర్పిస్తుంది. మరి నాకెవరు నేర్పారు అనుకుంటున్నారు? వివానే. లేకపోతే నాకేం తెలుసు అసలుకి? ఈ లోకంలో మార్కెటింగ్ అంటే తెలుసా, నెట్వర్క్ అంటే తెలుసా, ప్యాసివ్ అంటే తెలుసా అసలు నాకు? వెల్నెస్ అంటే తెలుసా, అసలు న్యూట్రాసిటికల్ అంటే? కొంచెం అవగాహన ఉంది ఆయుర్వేదం మీద, కానీ అడ్వాన్స్డ్ ఆయుర్వేదం మీద అవగాహన గురువు పాత్ర పోషిస్తుంది వివా. అది ఎంత సో డియర్ ఫ్రెండ్స్, మనము మనీని గెలుచుకోవాలంటే మనిషిని పట్టుకోవాల్సిందే. ముందు మనీని గెలవడానికంటే ముందు మనం మనసులను గెలుచుకుంటాం. దీనికోసం కావాలి సైకాలజీ పార్ట్. సైకాలజీ. మరి సైకాలజీ మొత్తం దేని గ్రిప్ లో ఉంటుంది? బుద్ధి గ్రిప్ లో ఉంటుంది. సైకాలజీ పార్ట్ మొత్తం బుద్ధి గ్రిప్ లో ఉంటుంది. దీనికి ఏకైక అలవాటు ఎర్లీ మార్నింగ్ వేకప్. అంతే. ఇంకా అది మార్క్ అన్నమాట. అది కొద్ది టెస్ట్, లిట్మస్ టెస్ట్. పిహెచ్ వాల్యూ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, అది ఒక చుక్క వేస్తే తెలిసిపోతుంది. అట్లా ఎర్లీ మార్నింగ్ మీరు ఎంత యాక్టివ్గా ఉంటున్నారు. తలనొప్పి ఉన్నా రాలేరు, జలుబున్నా రాలేరు, మనసు బాగాలేకున్నా రాలేరు. లేవలేరు, రాలేరంటే లేవలేరు. మనసు బాగాలేకున్నా లేవలేరు. మీరు లేచి ఉన్నారు అని అంటే ఫిట్ గా ఉన్నారని, లేకపోతే మాయలో ఉన్నారని అర్థం. ఫిట్స్ ఇది ఇది బండ గుర్తు, కొండ గుర్తు పెట్టుకోండి. ఎర్లీ మార్నింగ్ బండ గుర్తు, కొండ గుర్తు ఇది. ఉమ్. ఇది సొంతంగా మీరు నా కళ కోసము ఇక్కడ జ్ఞానం దొరుకుతుంది, మనీ మెడిటేషన్ చేపిస్తారు, ఇది నా యొక్క డ్రీమ్ ని జయించడానికి ఉపయోగపడుతుంది అని సెల్ఫ్ గా లోపల నుంచే ఆ యొక్క మోటివేషన్ వచ్చిందంటే చాలా గెలిచినట్టే మీరు. చాలా. ఫస్ట్ ఇది నేర్పలేదనుకోండి, ఇంకా అది అసలు సరైన కోచింగే కాదు.
కోదు, అసలు కాదు. ఇది ఎప్పటికీ ఉండేటువంటి మూలాలను ఏర్పరచుకుంటాం. సార్ ఇప్పుడు చెప్పినారు కదా, నీ అవేర్ అయి ఉండాలి, నీ శక్తి గురించి నువ్వు అవేర్ అయి ఉండాలి. నువ్వు టాలెంటెడ్, నిజంగానే టాలెంటెడ్. నువ్వు ఆరోగ్యం అనగానే, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనగానే మనసు అటువైపుకి వెళ్ళింది చూసావా, శ్రద్ధ పెట్టింది. అక్కడి నుంచే నువ్వు సక్సెస్ అవుతూ వస్తున్నావు. ప్రీమియం ప్రొడక్ట్ 3,000 రూపాయలు అన్నా కూడా నువ్వు ఆరోగ్యం గురించి, ఈ కంపెనీ ఫ్యూచర్ గురించి ఆలోచించావు చూసావా, అక్కడే నువ్వు సక్సెస్ అయ్యావు. అదే నీ టాలెంట్. అందరికి అర్థమైంది అనుకుంటున్నారా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, ప్యాసివ్ ఇన్కమ్ అంటే, న్యూట్రాసిటికల్ అంటే? అర్థం కాదు. భయంతో ఇంకా అల్లోపతికి 100 సార్లన్నా తిరుగుతారు, కానీ కాన్ఫిడెన్స్ తోటి ఇది వాడదామని అనుకోరు. అలాంటి దాంట్లో నువ్వు విజయం సాధించి ఇక్కడి వరకు వచ్చావు. వాళ్ళు పైగా 6,000 తీసుకొని ఒక 3 నుంచి 6 మెంబర్స్ ని కన్విన్స్ చేసి, నువ్వు ఏదైతే నమ్మావో దాన్ని కన్విన్స్ చేసి ఇక్కడి వరకు వచ్చావు. స్టార్ గా 250గా, ఇంకా 500 అయ్యావు, ఇంకా 1000 అయ్యావు. ఎగ్జిక్యూటివ్ గా సక్సెస్ అవుతూ వెళ్తున్నావు. నాటే జోక్. అది ఇండస్ట్రీ వాళ్ళు. ఇండస్ట్రీ సిసిహెచ్సి లాంటిది కాదు, అది సిఏ ఐఏఎస్ ఎగ్జామ్ లాంటిది. ఉమ్. దాంట్లో సక్సెస్ అవడం అంటే మాటలు కాదు. సో మీ స్ట్రెంగ్త్ ని మీరు ముందు తెలుసుకోండి. వినడానికి మీరు శ్రద్ధ చూపించి, ప్రోగ్రామ్ కి రావడానికి శ్రద్ధ చూపించారు చూసారా, ఆ శ్రద్ధే మీ శక్తి. ఉమ్. ఇది అక్షరాల నిజం నేను చెప్పేది. తెలుసుకోకుండా ఉంటే, నువ్వెంత రిచ్వో తెలుసుకోకుండా ఉంటే ఇంక అలాగే ఉండిపోతుంది. గమనించాల్సింది గమనించాలి, తెలుసుకోవాల్సింది తెలుసుకోవాలి. మీర శ్రద్ధ అనేది ఏదైతే ఉందో అదే మీ శక్తి. ఉమ్. నా శ్రద్ధను చూసి ఒకసారి ఒక వ్యక్తి చెప్పారు. అప్పుడు నేను ఇంకా రూబీ కూడా అవ్వలేదు. ఆయన ఒకటే చెప్పారు, ఏమని అంటే, నిన్ను చూస్తుంటే, నీ ఇంట్రెస్ట్ చూస్తుంటే, ఆసక్తి చూస్తుంటే నువ్వు ఏనాటికైనా డైమండ్ అవుతావు అనిపిస్తుంది. 1,00,00,000 కంప్లీట్ చేస్తావు నువ్వు అనిపిస్తుంది. అది ఇంకా అప్పుడు జూములు లేవు ఇలా వినటానికి. ఏదైనా వినాలంటే ఖర్చు పెట్టి 500 చేతిలో పట్టుకొని తిరగాల్సిందే రోజు. లేకపోతే ఉద్యోగానికి సెలవు పెట్టి పరిగెత్తాల్సిందే. ఉమ్. ఇప్పుడు జస్ట్ ఇట్లా ఫింగర్ టిప్స్ మీద వస్తున్నాం. మరి అప్పుడు కూడా వాల్యూ. అప్పుడు కోటీశ్వరుడు అవ్వాలి అన్నా, డైమండ్ అవ్వాలన్నా ఇదే సబ్జెక్టు, ఎప్పటికైనా ఇదే సబ్జెక్టు. సో డియర్ ఫ్రెండ్స్, మీరు మీ శ్రద్ధ చూడండి. సైకాలజీ మెయిన్ పార్ట్. మనీని పట్టుకోవాలి అంటే, మనీని పట్టుకోవడానికి, మనీని గెలుచుకోవాలంటే ఒక మనిషిని పట్టుకోవాలి, మనసును గెలుచుకోవాలి. ఈ రెండిటికి, మనకి మనిషికి మనిషికి మధ్య రిలేషన్ దేంతో ఏర్పడుతుంది? ఓ సినిమా సక్సెస్ అయింది అనుకున్నాం, దేంతో సక్సెస్ అవుతుంది? అంద అనుసంధానకర్త ఎవరు? ఇప్పుడు సార్ మైండ్ సెట్ మెయిన్ అని చెప్పారు. ఎలా మైండ్ సెట్ ఉందనేది ఎలా తెలుస్తుంది? మాటలు. మాటలే, మాటలు. ఆ మాటలే మైండ్ సెట్. మిమ్మల్ని మీ దగ్గరికి మనీ వచ్చేలా చేసేది మాటలే. కాబట్టి ఆ మాటల్లో శక్తి పాత్ర ఎంత, జ్ఞానం పాత్ర ఎంత, అది మనం చెక్ చేయలేం. కానీ ఇక మనం అయితే నింపుకునే దగ్గర మనం ఉండాలి. శక్తి నింపుకునే దగ్గర, జ్ఞానం నింపుకునే దగ్గర. ఈ రెండు ఉంటేనే ఇందాక నేను చెప్పినటువంటి అనుభవము, అవగాహన పెరుగుతుంది. అనుభవం, అవగాహన. ఇప్పుడు నేను చెప్పే అన్ని రాసుకొని తర్వాత కాఫీ తాగుతూ అన్నిటిని ఇంటర్లింక్ చేసుకోవాలి. ఇంటర్లింక్ చేసుకో. ఒకవేళ చదువు రాదు, రాయలేము అని అనుకున్నప్పుడు ఇంకొక 4-5 సార్లు వినాలి. లేకుంటే మీ సీనియర్కి, ఎగ్జిక్యూటివ్ కాల్ చేసి ఈ రోజు చెప్పిన దాంట్లో అంతరార్థం ఏంది అని అడగాలి. మీ మనసు మీ తక్కువ అంచనా వేసినా ఏం కాదు, కానీ మీ యొక్క బుద్ధిని మాత్రం తక్కువ అంచనా వేయాలి.
ఈ రెండింటికి ఒక్కసారి తేడా చెప్తాను, ఆసక్తిగా ఉంటున్న మీ అందరికీ. మనసుకి బుద్ధికి తేడా ఏంటి అంటే, ఈ చేతిలో ఉన్నటువంటి కండబలానికి తేడా. ఉమ్. ఈ చేతికి ఎంత ఎక్సర్సైజ్ చేస్తే అంత కండ పెరుగుతుంది, అంతేనా? ఉమ్. కొంతమందికి చూడండి ఒళ్ళంతా కండే ఉంటుంది. బా, ఏంది అసలు ఇంత ఇన్ని కండలు అని. అంతేనా? అంటే అతని మనసంతా, ఈ సైకాలజీ భాషలో చెప్పాలంటే మనసంతా కండగా తయారైపోయింది, బుద్ధి బలంగా తయారైపోయింది. అంత తెలివితేటలు మేధో శక్తి ఉందని అర్థం ఆ పర్టికులర్ విషయంలో. ఆ పర్టికులర్ విషయంలో అన్నమాట. సో అందులో ఇంకా వస్తాడు రాజమౌళి, ఆ సినిమా తీయడంలో వస్తాడు. సో మనసు బుద్ధికి తేడా అర్థమైంది. మనసుకి ఎప్పుడైతే అవగాహన పెరుగుతూ ఉంటుందో, అండర్స్టాండింగ్ పెరుగుతుందో, ఎక్స్పీరియన్స్ ఇంకా ఇంకా పెరుగుతుందో, అది బుద్ధి బలంగా తయారవుతుంది. ఇప్పుడు పర్టికులర్ చెప్పే విషయం అనుకోండి, కృష్ణయ్య సార్ చెప్పే విషయం అని అనుకోండి, లేకపోతే నేను ఇది చెప్పే విషయం అనుకోండి. ఇందులో నేను ఎప్పుడు బుద్ధి బలంగా తయారవుతాను? నా ఎక్స్పీరియన్స్, నా అవగాహన, అండర్స్టాండింగ్ పెరగాలి, అంతేనా? ఇది పెరుగుతూ ఉంటే అప్పుడు నేను సైకాలజీలో, నా మాట్లాడే మాటల్లో సైకాలజీలో దిట్టలు అవుతారు వాళ్ళు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ ప్రజెంటేషన్ సక్సెస్ అవుతుంటుంది, టీంని సక్సెస్ చేస్తూ ఉంటారు. అలా పోతూనే ఉండాలి. నేను ఇంకా బలంగా తయారవచ్చు సైకాలజీలో, నేను ఇంకా బలంగా తయారవచ్చు. అప్పుడు నేనేం పెంచుకోవాలి? ప్రోగ్రామ్స్ చేసే ఎక్స్పీరియన్స్ని పెంచుకోవాలి. నేను ఇంకా ఇంకా వింటూ ఉండాలి, నాలెడ్జ్ని వింటూ ఉండాలి. అవగాహన అనేది పెరుగుతూ ఉంటుంది. ఎంత అవగాహన పెరిగితే అంత ఆదాయానికి దగ్గర అవుతాం. ఈ రోజు మీరు రావడం వల్ల ఏంటి లాభం? కొంచెం అవగాహన వచ్చిందా లేదా? ఇలాంటి అవగాహనలు ఎన్ని మూట కట్టుకుంటున్నాం అనేదే పుణ్యపు మూట, జ్ఞానపు మూట. ఇలాంటి మూటలు ఎన్ని కట్టుకుంటున్నాం? ఎన్నిసార్లు ప్రోగ్రామ్కి వస్తుంటే ఆ పర్టికులర్ విషయంలో అంత మనం అవగాహన అవగాహన పెరుగుతుంటే ఏం పెరుగుతుంది? ఏ బలం పెరుగుతుంది? ఈ చేతికి కండబలం పెరుగుతుంది, బుద్ధి బలం పెరుగుతుంది. పర్టికులర్ విషయంలో ఎక్కడుంటే అక్కడ. ఆ వ్యక్తి మొత్తం క్రికెట్ లోనే పెట్టాడంటే క్రికెట్ లో బుద్ధి బలం పెరుగుతుంది. ఓకేనా? ఇది మనకి ప్రాస్పెక్ట్ ని క్రియేట్ చేయడం, కస్టమర్ కి కనెక్ట్ అవ్వడం, అండ్ పార్ట్నర్ ని మనతో కొంతమంది పార్ట్నర్స్ ని క్రియేట్ చేసుకోవడం. ఈ మూడు క్రియేషన్లు చాలా ఇంపార్టెంట్. పిసిపి, ప్రాస్పెక్ట్, కొత్తగా ప్రజెంటేషన్ అనే వ్యక్తిని క్రియేట్ చేయడము, బుద్ధి బలమే, తెలివితేటలే, మన మాటల్లో కొంత తెలివితేటలు, ఒక మంచి ఎమోషన్స్, ఇవి చాలా అవసరం. ఓకే, ఈ వారం కష్టపడ్డామంటే ఈ వారం ఇస్తుంది కంపెనీ, ఇంకో వారం కష్టపడి, అంతేగాని ఈ వారానికి ఇంకో వారానికి లింక్ పెట్టవద్దు. ఈ వారానికి ఇంకో వారానికి, ఓకే? ప్రతి వారము ప్రతి ఒక నెలతో సమానం. సంవత్సరానికి 12 సార్లు లేకుండా 52 సార్లు ఇస్తుంది కంపెనీ, అందుకు థ్యాంక్స్ చెప్పాలి. నాతో పనిచేసిన సార్లు నెలకి 12 సార్లు జీతం తీసుకుంటా, నేను 52 సార్లు తీసుకుంటున్నాను. సంవత్సరానికి వాళ్ళు 12 సార్లు తీసుకుంటే నేను 52 సార్లు తీసుకున్నాను. అందుకని మనం వివా చేస్తున్నాం. ఒక మేడం గారు నెలకి 12,000 తీసుకుంటున్నారు. తను కష్టపడుతుంది 3 సంవత్సరాలు దేనికోసం అంటే 52 సార్లు తీసుకోవడానికి. సంవత్సరానికి 12 సార్లే తీసుకుంటున్నారు 12,000. కానీ తను ఇప్పుడు కష్టపడుతుంది దేనికోసం అంటే ఆ 12,000ని 52 సార్లు తీసుకోవడానికి. అది చేయాలి. నమ్మకం ఉండాలి మన ప్రొడక్ట్ మీద, మన కంపెనీ మీద. ఈ బిలీఫ్ అనేది ఉండాలి ఖచ్చితంగా. ఫ్యూచర్లో ఈ వర్కే ఇంపార్టెంట్, ఈ వర్కే ఇంపార్టెంట్. నేను అట్లా 7 సంవత్సరాల క్రితమే నమ్మాను ఈ వర్క్ నేర్చుకొని పెట్టుకుంటే నేను ఫ్యూచర్లో దీంట్లో కనుక బుద్ధి బలాన్ని, స్కిల్ని పెంచుకొని ఉంటే కనుక నేను చక్కగా టైం ఫ్రీడంలోకి వెళ్తాను, మనీ ఫ్రీడంలోకి వెళ్తాను.
ఒక 2,000 ఎక్స్ట్రా సంపాదించడం కోసం నేను ఎంతో భయపడుతూ ఉండాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఎంత పని చేసుకుంటే అంత. ఓకే, సరే. దీని మీద కొంచెం ఎవరైనా సరే 2 విషయాలు అడిగితే, శ్రద్ధ. నీ బలం, నీ నమ్మకం ఏంటంటే శ్రద్ధ. శ్రద్ధ. మీరు అలా కాకుండా అందరూ ఏ బలాన్ని నమ్ముతారు? పక్కనోళ్ళ బలాన్ని నమ్ముతారు. అలా కాదు, పక్కనోళ్ళ బలం కాదు, వాళ్ళకే మనం బలం. ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే, నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని ఏంటి గ్యారంటీ అని అంటే, నా శ్రద్ధయే నాకు గ్యారంటీ. నా శ్రద్ధయే నాకు గ్యారంటీ. నువ్వు ఖచ్చితంగా రోజు నిద్రలేస్తావని గ్యారంటీ ఏంటి అంటే, నా శ్రద్ధయే గ్యారంటీ. ఇంకా ఆ భూలక్ష్మి గారికి ఖచ్చితంగా రాగలదు, అంత కండబలం ఉంది. ఎట్లా చెప్పగలం? ఆ శ్రద్ధనే పెంచుతుంది ఆ కండబలాన్ని, ఆ బుద్ధి బలాన్ని. అదే గ్యారంటీ ఇంకా మీకు. ఆ పిల్లవాడు ఖచ్చితంగా ఆ పుస్తకంలో, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ లో, చదువులో రాణిస్తాడని ఎట్లా చెప్తున్నావు అంటే, ఆ శ్రద్ధ, ఆ క్రికెట్ లో వాడు పెడుతున్న శ్రద్ధ. అంతే. వాడు పక్కన సినిమా థియేటర్ కి పక్కన ఉన్నటువంటి టెంపుల్ కి వెళ్ళి, ఆ థియేటర్ నుంచి వినబడుతున్నటువంటి పాటకి ఇక్కడ డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడంట. వాడు శ్రద్ధ చూడండి. ఇప్పుడు వాడు పెద్ద కమెడియన్ అయినా కానీ పెద్ద డాన్సర్ అతను. కమెడియనే, బట్ పెద్ద డాన్సర్, మంచి డాన్సర్. ఎట్లా చెప్తున్నావు అంటే, ఆయన శ్రద్ధ అది, అంతే. ఇందులో ఏనాటికైనా హరిప్రసాద్ బ్లాక్ డైమండ్ అవుతాడని ఎట్లా చెప్తున్నావు అంటే, ఆయన శ్రద్ధ అది, అంతే. ఆ శ్రద్ధకే ఆయన దేనికి భయపడడు. ఎందుకంటే శ్రద్ధ అది. సో మన శ్రద్ధే మన బలము, మన శక్తి. దాన్ని గుర్తు చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ చిన్నయో 2 ఆర్డర్లు రాకపోతే, లేకపోతే ఒక వీక్ జరగకపోతే భయపడాల్సిన అవసరం లేదు. మీ శ్రద్ధను మీరు నమ్మండి, అంతే. అదే మీ మనసుని బుద్ధి బలంగా మార్చగలుగుతుంది. ఓవర్ ఆరా పవర్ కలిగి ఉండేది ఏది అని అంటే, బుద్ధి పార్ట్, సబ్ కాన్షియస్ పార్ట్. అది ముఖ్యం. ఒక్కో రోజు డల్ గా అనిపించిన రెస్ట్ తీసుకోవాలి, మళ్ళీ శ్రద్ధని పట్టించుకోవాలి. ఒక బండ గుర్తు చెప్పాను, ఏంటది? మీ శ్రద్ధలో ఓడిపోతున్నారా గెలుస్తున్నారా అని. బండ గుర్తు. ఎర్లీ మార్నింగ్ లేవకపోతే మీకు హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ దెబ్బతిన్నది. ఇది అంతే. నేను మీకు ఒక విషయం చెప్తాను. మాకు టీచింగ్ ఉంటుంది, టీచింగ్ మెథడాలజీలో సైకాలజీ ఒకటి ఉంటుంది. ఎగ్జామ్స్, బోధన పద్ధతుల్లో సైకాలజీ ఒకటి ఉంటుంది. ఎగ్జామ్స్ లో కూడా సైకాలజీ చదవాలి. నా పర్టికులర్ కి సంబంధించినటువంటి సైకాలజీ బుక్ వేరేది ఉంటుంది. సైకాలజీ బుక్ మాకు ఇస్తారు, సరిపోతుంది. అది అకాడమిక్ బుక్లు చదివితే సరిపోద్ది. అకాడమిక్ బుక్, ఈ అకాడమిక్ బుక్ చదవగా మార్కెట్ లో దొరికేటువంటి టీచింగ్ మెథడ్స్ లో ఉన్నటువంటి సైకాలజీ బుక్స్ ఏముంటాయో, బీఎడ్ వాళ్ళది కూడా, వాళ్ళకి సంబంధించింది కూడా తీసుకొచ్చుకొని, డిగ్రీ వాళ్ళు చదువుతారు చూసారు స్పెషల్ గా సైకాలజీ బుక్, డిగ్రీ వాళ్ళు, అది నేను తీసుకొచ్చుకొని ఒకసారి కోటిలో వెతికితే పీజీ వాళ్ళది దొరికింది. ఇంత ఉంటుంది అది సైకాలజీ బుక్. పీజీ వాళ్ళది, పీజీలో సైకాలజీ చేస్తున్నాం. అవన్నీ నాకు ఏంది అవసరమా అంటే, లేదు, తెలుగు అకాడమీ బుక్ ఒక్కటి. తెలుగు అకాడమీ బుక్ లో నుంచి క్వశ్చన్ వేరేది రాదు ఎగ్జామ్ లో. ఆ ఒక్క బుక్ ని నమిలేస్తే సరిపోద్ది. కానీ పర్టికులర్ అందులో విషయాలు తెలుసుకోవాలన్న శ్రద్ధతోటి నేను అదర్ సైకాలజీ బుక్స్ ని కూడా, స్పెషల్ గా సబ్జెక్ట్ పెట్టుకొని డిగ్రీలో చదివే వాళ్ళ బుక్స్, పీజీ వరకు పీజీలో చదివేటువంటి ఆ బుక్ ను కూడా తీసుకొచ్చుకొని చదువుకున్నాను. అది నాది శ్రద్ధ దాని మీద. అందుకని ఆ శ్రద్ధ ఎక్కడి వరకు వచ్చిందని అంటే, నా యొక్క కమ్యూనికేషన్ స్కిల్, రిలేషన్షిప్ స్కిల్స్, సో నా మెంటాలిటీ, దీన్ని స్టడీ చేయడానికి ఆ శ్రద్ధ ఇంతవరకు వచ్చి, ఈ రోజు నా పాప 10th క్లాస్ లో సైకాలజీని మెయిన్ సబ్జెక్ట్ గా పెట్టుకోవడానికి ఉపయోగపడింది. అంతవరకు వచ్చింది. అర్థమైందా? ఓకే.
ఇది మెయిన్. సో మీ శ్రద్ధనే మిమ్మల్ని అసలుకి ఉన్నత స్థానంలో నిలబెట్టేది, కూర్చోబెట్టేది. మీరు ఇంకా వేరేది ఏది అసలు ప్రకృతి బ్లెస్సింగ్స్ అంతా కూడా శ్రద్ధ అనే అయస్కాంతంకే ఉంటుంది. ఖచ్చితంగా ఈ కంపెనీలో మీరు ఎగ్జిక్యూటివ్ డైమండ్ అయి తీరుతారు. ఎట్లా చెప్పొచ్చు? జాతకాలు, రాశి ఫలాలు, వార ఫలాలు ఇవన్నీ కాదు, మీ శ్రద్ధను బట్టి చెప్పొచ్చు అంతే. ఉమ్. అది ఎలాంటిదనంటే ఎంత పాతి పెట్టినా మళ్ళీ మొక్కే లేస్తుంది పైకి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. దీనికి మీరు వేయవలసిన వాతావరణం, పోయవలసిన వాటరు, సూర్యరశ్మి ఏంటంటే అలవాట్లు. అందులో ది బెస్ట్ మణిరత్నం లాంటి డైమండ్ లాంటి అలవాటు ఎర్లీ మార్నింగ్ వేకప్. మనం ఇంకా ఈ వేకప్ ని నాలెడ్జ్ తో నింపుతున్నాం అంటే అలవాటు ఉంటే శక్తి వస్తుంది. అలాంటిది మంచి సత్సంగాన్ని, ఎట్ ద సేమ్ టైం మెడిటేషన్ చేస్తున్నాం కాబట్టి ఆ యోగ ప్రక్రియ కూడా పూర్తవుతుంది. సరేనా? ఒక 5 నిమిషాలు ఎవరైనా ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇప్పుడు నేను చర్చించి ఒక మంచి సబ్జెక్ట్ వినబడుతుంది, ఆ సబ్జెక్ట్ ని వినండి. ఇందులో ఈ టాపిక్ చర్చిస్తే బాగుంటుంది, ఇది ఇంకా వివరిస్తే బాగుంటుంది అనేది ఏదైనా ఉందా? మంచి బూస్టింగ్ అవుతుంది అనేది ట్యూబ్. రైట్. మీరు చేయాల్సినటువంటిది కూడా ఇప్పుడు చెప్పండి. సార్ ఇప్పుడు మన మీద మనకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఏం చేయాలి సార్? శ్రద్ధను పెంచుకోవాలి. ఏ విషయాల మీద శ్రద్ధను పెంచుకోవాలో తెలుసుకోవాలి. నీకు ఆల్రెడీ కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అంత శ్రద్ధతోటి వచ్చావు. నేను పర్టికులర్ అదే చెప్తున్నాను. ఇంకా కాన్ఫిడెన్స్, ఇప్పుడు ఇంకా శ్రద్ధను పెంచుకోవడమే. దేని మీద? 3 చెప్పాను కదా: ప్రాస్పెక్ట్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ అండ్ పార్ట్నర్ని నిలబెట్టుకోవడం. ఓకే. ఎమోషనల్ బ్యాలెన్స్ మీద అంటే మాటల బ్యాలెన్స్ మీద, దీని మీదే ఉంటుంది మొత్తం. ప్రాణమంతా మాటలే, ప్రాణమంతా మాటలే. ఈరోజు మీరు వచ్చారన్నా మాటలే ప్రాణం. ఏదో మాటలు ముఖ్యమైనవి కాబట్టి వచ్చారు, ఎవరో మాటలు ముఖ్యమైనవి కాబట్టి మీరు వచ్చారు. ఓకే. సో నీ కాన్ఫిడెన్స్ ఆల్రెడీ ఉంది, శ్రద్ధ ఆల్రెడీ ఉంది నీకు. నీకు నమ్మకం ఇచ్చేది నీ శ్రద్ధనే. ఓకే సార్. నాకు మంచి జరుగుతుందనే గెస్ నేను ఎలా చేయాలి అని అంటే, నాకు జరుగుతుంది, మంచి జరుగుతుందంటే ఇగో నాకు ఇంత శ్రద్ధ ఉంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఓకే. ఇప్పుడు నువ్వు ఇప్పుడు దేని మీద ఆ శ్రద్ధని ఇంకా పెంచుకుంటూ పోవాలి అని అంటే, అందుకే 3 చెప్పాను: ప్రాస్పెక్ట్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్ అండ్ ఇది. నువ్వు ప్రోగ్రామ్స్కి వస్తున్నావు అనుకో, ఈ 3 మీద అవగాహన పెరుగుతుంది. అవగాహన పెరుగుతుందంటే బుద్ధి బలం, ఆరా పెరుగుతుంది. ఆరా పెరుగుతుందంటే అట్రాక్షన్ పవర్ పెరుగుతూనే ఉంటుంది. నువ్వు సింగిల్ గా ఉండేవాడివి, ఇప్పుడు రిటైల్ చేసుకోగలుగుతున్నావు. అంతే కదా? అప్పుడు సాధ్యం కానిది ఇప్పుడు ఎట్లా సాధ్యమైంది? నీ శ్రద్ధ అట్రాక్ట్ చేస్తుంది. శ్రద్ధ అనేది మ్యాగ్నెటిక్ పవర్. ఓకే. నువ్వు సింగిల్ గా ప్రోగ్రామ్కి వచ్చేవాడివి, ఇప్పుడు 2 పార్ట్నర్స్ తోటి వస్తున్నావు కదా. డిజిటల్ వర్క్ చేస్తున్నావు, డిజిటల్ వర్క్ కూడా చేస్తున్నావు. ఇదంతా శుభలే, అంత మంచి జరుగుతుంది, అంత మంచి జరుగుతుంది. సంతోషం సగం బలం. అవును, నువ్వు సంతోషంగా ఉన్నావు, లేకపోతే లేవు. ఇప్పుడు ఎట్లా వస్తావు? సంతోషంగా ఉన్నావు కాబట్టి వచ్చావు. మరి పూర్తి బలం ఏంటిది? సగమే చెప్పారు, వదిలేసారు. సంతోషం సగం బలం. మరి పూర్తి బలం ఏంటిది?
సంతృప్తి, సంపూర్ణ బలం. ఉమ్. సంపూర్ణ బలం ఏంటంటే సంతృప్తి. ఏ మాత్రము ఆత్రం ఉండకూడదు. ఆత్రం, టెన్షన్ అస్సలకి. నేను తొందరగా ఏం చేస్తావు సెటిల్ అయ్యి? అమ్మాని కూడా ఇంకా కష్టపడుతుంది. ఏం చేస్తాం సెటిల్ అయిపోయి? బోర్ పడుతుంది. సెటిల్ అయిపోతే ఇంకేం ఉండదు. ఇంకా ఇంకా ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఉమ్. మనకి ఒక మెంటల్ టెన్షన్ లేకుండా ఉండాలి. ఓకే, ఈ వారం ఒక 3,000 5,000 నేను రిలాక్స్ అవుతున్నా కూడా నాకు క్రియేట్ అవుతుంది అనేటువంటి ఒక ఇది ఉండాలి అంతే. హోప్, ఆశ. అది మన ధర్మం మనం నిర్వర్తిస్తుంటే నెమ్మదిగా అయిపోతుంటుంది. మన శ్రద్ధతోటి అది క్రియేట్ అయిపోతుంది. కానీ ఇంకేదో ఒక టార్గెట్ పెట్టుకుంటే అది ఎప్పటికీ అలా ముందుకెళ్తూనే ఉంటుంది. సంతృప్తి. ఉమ్. ఈ రోజు ఈ జ్ఞానం నీకు వినపడింది, సంతృప్తిగా ఫీల్ అవ్వాలి. ఈ రోజు నన్ను అడిగి తెలుసుకొని ఒక పార్ట్నర్ వచ్చారు. నా ఫస్ట్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు ఎర్లీ మార్నింగ్, నా సెకండ్ ఆర్గనైజేషన్ నుంచి వచ్చారు. ఇక సంతృప్తి ఇంక చాలది. నువ్వు పావు గంట అయినా సరే కళ్ళు మూసుకొని కూర్చుంటున్నావు 3 పూటలా అంటే నువ్వు ఎంతో సంతృప్తిగా ఉన్నట్టు. ఉమ్. నేను ఒక నిమిషం, ఒక కొన్ని సెకండ్లు కూడా ఉండలేకపోతున్నాను అని ఇట్లా ఇట్లా చిన్నపిల్లలు ఎట్లా చూస్తారు? ఈ ఒక్క నిమిషం కూడా ఇట్లా అంటుంటారు అన్నమాట. వాళ్ళు ఆడుతూ ఆడుతూ ఆడుతూనే ఉండాలి, వాళ్ళు ఎగురుతూనే ఉండాలి. వాళ్ళని ఆపలేం, ఒక్క నిమిషం కూడా ఆపలేం. అట్లా ఉందన్నమాట నీ మనసు. ఓకే, ఇది ఒకటే గుర్తు, బండ గుర్తు. నువ్వు సంతృప్తిగా ఉన్నావని అర్థం. ఒక్క 10 నిమిషాలైనా సరే అట్లా ఉన్నావంటే. యోగం అని ఎందుకంటారు అనుకున్నావు దాన్ని? మనసు బుద్ధి ఏకమవుతాయి, దాన్ని యోగం అంటారు. అట్లా అది. అట్లా పెంచుకో దాన్ని, కొంచెం సంతృప్తి అనేది పెరుగుతుంది. మంచి క్వశ్చన్. నిన్న ఒకటి ప్రజెంటేషన్ ఇచ్చాను సార్, అంటే వెరీ గుడ్. ఫిజికల్ గా. అంటే మా అన్నయ్యనే తను. ఆ, ఇంకా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుండు అని అన్నాడు. ఇది కొంచెం అవును, కాన్ఫరెన్స్ కాంప్లిమెంట్. అది ఫస్ట్ అట్లా చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పాలి. సార్. రాజమౌళికి ఫస్ట్ విమర్శ చేసేది ఎవరో తెలుసా? ఇంట్లో వాళ్ళే. బయట వాళ్ళు అందరు క్లాప్స్ కొడతారంట, బాగా చెప్పావు, బాగా చేసావు, బాగా చేసావు. కానీ ఇంట్లో వాళ్ళు అక్కడ ఇదెందుకు పెట్టావు, అదెందుకు పెట్టావు అని కూతురు, కొడుకు, భార్య అంటుంటే అప్పుడు. సో అందుకని ఫస్ట్ మన ఇంట్లో వాళ్ళకి చెప్పాలి. మన పిన్నికి, బాబాయ్కి, అన్నయ్యకి నేను ఎట్లా చెప్పానో చూడు. కొనడం కొనకపోవడం తర్వాత సంగతి. నేను రేపు పొద్దున మార్కెట్లో ప్రెజెంటేషన్ చేయాలి, ఇది నేర్చుకొని తీరాలి. వివా చదివే చాలా విలువైన చదువు. ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, అట్లా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఈసారి ఎన్ని వీడియోస్ అన్నయ్యకి ఎక్స్ప్లెయిన్ చేసాం? నా పల్స్ ఒకటి పీపీటీ అది ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. పీపీటీ కాదు, నీ నోట్లోంచి వీడియో అని రావాలి. వీడియో సార్, సారీ, వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. ఏ వీడియో? మనకు ఇస్మార్ట్ గౌతమి మేడం మళ్ళీ మంత్రి సత్యనారాయణ సార్ ఉంది కదా, అది ఉమ్, తీసుకుంటాను అన్నాడు సార్. తీసుకుంటాను అన్నాడు, ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలని చేయాలంటే ప్రోత్సహించాడు. ఓకే, ఫస్ట్ వీడియోస్ అన్నమాట. వీడియోస్ ఇంపార్టెంట్. ఆ వీడియోస్ చెప్పేటప్పుడు కూడా పూర్తిగా ఇంకా నువ్వు చూసుకొని వదిలేయద్దు, ఆ వీడియోని కనెక్ట్ చేయాలి. ఉమ్, అక్కడక్కడ అతను కొన్ని విసర్జక అవయవాల గురించి చెప్తాడు. అవునా? అంటే విసర్జించడం, ఎలిమినేషన్, క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే ఆ వ్యర్థ పదార్థాలే విష పదార్థాలు అయితే, టాక్సిన్స్ అయితే, ఆ టాక్సిన్స్ ని క్లీన్ చేసేటువంటి దమ్ము కాలేయానికి ఉంది, లివర్ కి. లివర్ కి ఒంట్లో న్యాచురల్ గా క్రియేట్ అయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ సరిపోవు, ఈ రోజుల్లో ఇంకా సరిపోవు. ఎందుకంటే వేగంగా డ్యామేజ్ అయిపోతుంది. దానికి అదనపు యాంటీ ఆక్సిడెంట్స్ అవసరం. అసలు బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ అవసరమా లేదా అనేది ఒకసారి మంతెన గారు ఏం చెప్తున్నారో విందాం, చెప్పాలి. రవి గారు, ఈరోజు మీరు చెప్పండి, నేను కూడా మీతో మాట్లాడతాను. ఓకే, అట్లా చెప్పాలి. ఆ తర్వాత
కణాలకి ఎంత అవసరం ఫుడ్, యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఒక దగ్గర మాట అంటాడు. అప్పుడు అన్నయ్యకి కనెక్ట్ చేయాలి. సో అంటే ఇప్పుడు నీ మాటల ద్వారా ప్రెజెంటేషన్ తెలివిగా మారాలి. మాటలు ఎప్పుడు తెలివిగా ఉండాలి. అందుకే సిక్స్ ప్యాక్, మనసుకి సిక్స్ ప్యాక్ అనేది అవసరం. అప్పుడు ఆటోమేటిక్ గా మనసు బుద్ధిగా మారుతుంది, బుద్ధి మాట్లాడుతుంది. మాటలు బాగాలేకపోతే ఎవరిని తిడతారు? మనసునా బుద్ధిని? ఉం? బుద్ధినే తిడతారు. దీన్ని ఉం. అట్లా బుద్ధి బలంగా తయారు. సో నీ మాటలు ఇంకా అట్రాక్టివ్ గా అన్న దగ్గరికి, అంటే మన ప్రాస్పెక్ట్ దగ్గరికి చేరాలంటే మనం చేయాల్సింది ఇదే. ఇప్పుడు విన్నావు కదా, అడిగి మరీ తెలుసుకున్నావు. అది. గుడ్ మార్నింగ్ సార్. ప్రాక్టీస్ చేయడమే, అనుభవం ఎక్స్పీరియన్స్ పెంచుకోవడమే, అవగాహన పెరుగుతుంది. థ్యాంక్ యూ. సార్ కృష్ణ సార్. అదే సార్, ఏం లేదు సార్, ఇక్కడ ప్రీమియం ప్రోడక్ట్ అంటాము. ప్రీమియం అనే పదం గురించి ఒకసారి తెలుసుకుందాం. ప్రీమియం ప్రోడక్ట్ కాస్ట్ పరంగా ప్రీమియం అని కాదు, వాల్యూ పరంగా ప్రీమియం అని అర్థం. ఇప్పుడు మన ప్రాణం ప్రీమియమా కాదా? వాల్యూ అంటే విలువైనది అని అర్థం. అందరూ ప్రైస్ పరంగా ప్రీమియం అని అనుకుంటారు. లేదు, దాని వాల్యూ, దాని విలువ చాలా ప్రీమియం, విలువైనది, ప్రాణం లాంటిది. మన ప్రాణం కోసం అందరూ అమ్మో ఇంత కాస్ట్ అంటారు. నీ ప్రాణం ఎంత కాస్ట్ అని అడగాలి. ఎంతో కాస్ట్ అది. ప్రాణం ఉస్సురమంటుంది, నిరాశగా ఉంటుంది, తేలిగ్గా లేదు, ప్రాణం బాగాలేదు అని అంటారు కదా. ప్రాణం ఏం బాగాలేదు అని అంటారా? లేదు అంటే ఆరోగ్యం, ప్రాణం బాగాలేదు అని అంటే. ఆ ప్రాణం బాగుండడానికి ఈ యొక్క అడ్వాన్స్డ్ ఆయుర్వేద ఎంతో ప్రాణమైనటువంటిది. ప్రాణం ఎంత విలువైందో అంత ప్రీమియం అది. సో అది తెలుసుకోవాలి మనం. అయ్యో దీన్ని తీసుకుంటారా లేదే, ఎందుకు? ప్రాణం, ప్రాణం సహితమైన తెలిస్తే ఖచ్చితంగా తీసుకుంటారు. బాడీని క్లీన్ చేయడానికి ఫస్ట్ ఆహారం అంటే అలోపతి కాదు, మనం ఆయుర్వేదాన్ని మీకు విషయం చెప్పిన, మన స్వర్గస్థులయ్యారు పతంజలి గారు, ఆయనతో మాట్లాడే సందర్భం ఒకసారి కుదిరింది. ఆయనని నేను ఆయుర్వేదిక్ అని అంటే ఆ పదం కూడా అతను కాదు, ఆహారం అని వాడమన్నాడు. ఆయుర్వేదిక్ అని కాదు, ఆహారం అని వాడమన్నాడు మన ప్రొడక్ట్స్ కి. మన ఐ కాఫీ తయారవడానికి రీసెర్చ్ చేసిన సైంటిస్ట్ లో ఆయన ఒకడు అనమాట. పిఎస్ పతంజలి గారని సిఇఓగా పనిచేశారు. ఆయనతో నేను కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకున్నాను ఒకసారి. ఇప్పుడున్న ప్రొడక్ట్ మేనేజర్ గారితో పేటెంట్ గురించి, మన క్లినికల్ ట్రయల్స్ ఎలా జరుగుతాయి, అసలు అదంతా వాల్యుబుల్ అనేది అడిగి తెలుసుకున్నాను. చాలా కష్టం అంట, అసలు ఏ కంపెనీకి లేవు అది. రాబోయే రోజుల్లో సర్టిఫికేట్లను చూసి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు, మనకున్న సర్టిఫికేట్స్, మనకున్న క్లినికల్ ట్రయల్స్ చూసి, అవునా ఈ సర్టిఫికేట్ ఉందా దీనికి, అయితే ఓకే మీరు వాడొచ్చండి అని చెప్తారు. మరి అప్పటిదాకా ఓపిక్గా ఉండాలి, కంపెనీని బిలీవ్ చేయాలి. కంపెనీకి అంత శ్రద్ధ ఉంది మరి. గుడ్ మార్నింగ్ సార్. మీ అవగాహన ఎంతో ఆదాయం అంత అన్నారు కదా సార్. అవగాహన, నాలెడ్జ్, ఎక్స్పీరియన్స్, అండర్స్టాండింగ్ పవర్ దేనిపైన పెంచుకోవాలి? ఇప్పుడు మన అవగాహన దేని మీద అంటే, ఇప్పుడు 3 ఉన్నాయి కదా, వెల్నెస్, మైండ్ఫుల్నెస్ అండ్ బిజినెస్. 3. ఈ 3 మనకు మనీ తీసుకొస్తాయి. మన బిజినెస్, మన మైండ్ఫుల్నెస్ ప్రోగ్రామ్స్, మార్నింగ్ ఆరా ప్రోగ్రామ్, మధ్యాహ్నం వెల్నెస్ ప్రోగ్రామ్. ఇది మనం ఎంత వింటూ వింటూ ఉంటే మనం అంత రాటు తేలుతూ ఉంటాం. దాంట్లో అంత అవగాహన పెరుగుతుంటుంది, అండర్స్టాండింగ్ పెరుగుతుంటుంది. మీరు ఇంకా చూడండి, అవకాశాలు మీ దగ్గరికే వచ్చేస్తాయి. ఇది నమ్మాలి. ఇది మరి కర్మసిద్ధం, దీన్ని, ఈ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ ని నమ్మాలి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేటువంటిది అనమాట. మీ అవగాహన స్టాండర్డ్స్ పెరుగుతూ ఉంటే మీ ఆరాలోకి మీకు కావాల్సిన వాళ్ళు వచ్చేస్తూ ఉంటారు. మీకు కేవలం మనీ అనే కాదు, అనుబంధాల విషయంలో, ఆదాయం విషయంలో, ఆరోగ్యం విషయంలో, ఈ 3 విషయాల్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్
ఆహారంలో అవగాహన పెరిగితే ఆరోగ్యం వస్తుందా రాదు? అంతే. బిజినెస్ లో అవగాహన పెరుగుతుంటే బిజినెస్ నుంచి డబ్బులు వస్తూ ఉంటాయి. ఓకే. సైకాలజీ గురించి, మెంటాలిటీ గురించి, మైండ్ఫుల్నెస్ గురించి, అలవాట్ల గురించి, మాటల గురించి, కమ్యూనికేషన్ గురించి ఎంత అర్థమవుతుంటే అనుబంధాల గురించి అంత సక్సెస్ అవుతాం ఈ 3 విషయాల్లో. అందుకే వ్యక్తిగతంగా దగ్గర నుంచి, ఫ్యామిలీని నడపడం దగ్గర నుంచి, టీం నడపడం దగ్గర నుంచి, కంపెనీని నడిపేంత స్థాయికి మీరు ఎదగొచ్చు. అందరు కూడా అందరూ ఎదగొచ్చు. ఓకే. ఇప్పుడు నేను ఒక చిన్నది మైండ్ ఎక్సర్సైజ్, ఒక కరెక్ట్గా 8 నిమిషాలు ఉంటుంది. చక్కగా కడుపు ఫస్ట్ గుండె నిండుగా తీసుకోవాలి, తర్వాత కడుపు నిండుగా తీసుకోవాలి, తర్వాత నెమ్మదిగా వదిలేయాలి. ఇట్లా ఒక 10 మైండ్ నిండుగా, గుండె నిండుగా, కడుపు నిండుగా, ఈ 3 ఇట్లా నింపుతూ వెళ్ళాలన్నమాట. గాలి నింపుతూ రావాలి. ఆ తర్వాత చేయి తీసేసి ఒక 20 సార్లు సంకల్పంతో మైండ్ నింపాలి, హార్ట్ని నింపాలి, ఊపిరితిత్తుల్ని, తర్వాత కడుపు. అట్లా ఒక 20, ఇటు ఒక 10, ఇటు ఒక 10, 20 సంకల్పంతో 20. రైట్. జస్ట్ ఒక 10 మినిట్ ఎక్సర్సైజ్ కానీ బుద్ధి బలం బాగా పెరుగుతుంది. Telugu Talk 2. According to law of attraction, like attracts like. అంటే ఒకే రకమైనవి పరస్పరం ఆకర్షించుకుంటాయి అని. మీరు ఈ ప్రపంచంలోకెల్లా ఒక అత్యంత శక్తివంతమైన అయస్కాంతం అని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది. వీలైతే దీన్ని ఊహించండి. ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఒక ఆకర్షణ శక్తి మీలో ఉంది. సో ఇక మీరు ఏం ఆకర్షించాలనుకుంటున్నారు అనేది నిర్ణయించండి. స్టూడెంట్స్ అయితే మార్కులు కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, పెద్దవాళ్ళు అయితే మనీ, జాబ్, బిజినెస్ సక్సెస్, ఫ్యామిలీ హ్యాపీగా ఉండడము, ఏదైనా కావచ్చు. మీరేం కావాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత ఈ ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మీలో ఉంది అని భావించిన తర్వాత, సో మీరు ఆకర్షించాలనుకుంటున్నటువంటి విషయం గురించి ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ మన అయస్కాంత శక్తి అంటే ఆకర్షణ శక్తి మన ఆలోచనల ద్వారా బయటపడుతుంది. మనం దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో దానికి సంబంధించినటువంటి విషయాలు, దానికి సంబంధించినటువంటి పరిస్థితులు, సంఘటనలు, సన్నివేశాలు, ఓకే, సో దానికి తగ్గట్టుగానే వ్యక్తులు మన జీవితంలోకి ఆకర్షించబడతారు. సో మనుషులుగా మనం పని ఏంటంటే మనకి కావాలి అనుకున్న వాటి గురించి ఆలోచించడం, మనకేం కావాలో స్పష్టంగా నిర్ణయించుకోవడం. ఇక అక్కడి నుంచి ఈ ఆకర్షణ సిద్ధాంతం పనిచేయడం మొదలు పెడుతుంది. మనం ఏం ఆలోచిస్తుంటే దాదాపుగా అలాగే తయారైతూ ఉంటాం. సో మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మన జీవితంలో జరుగుతున్న ప్రతిదాన్ని మనమే సృష్టించుకుంటున్నాం మన ఆలోచనలతో. ఇక్కడ బాబ్ ప్రాక్టర్ ఒక అద్భుతమైన మాట చెప్పాడు. అదేంటంటే మన మనసులో దేన్నైతే చూడగలిగితే, దేన్నైతే ఊహించగలిగితే, దేన్నైతే విజువలైజ్ చేస్తున్నామో అప్పుడు అది మన చేతిలోకి వస్తుంది. సో మనకేం కావాలి అనే దాని గురించి మన మనసులో ఆలోచించగలిగితే, దాన్ని ఒక ముఖ్యమైన ఆలోచనలుగా చేసుకోగలిగితే అప్పుడు దాన్ని మన జీవితంలోకి తీసుకొస్తాం. ప్రతి ఆలోచనకి ఒక ఫ్రీక్వెన్సీ అంటూ ఉంటుంది. ఎవ్రీ థాట్ హ్యాస్ అ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ జాన్ అస్సారఫ్ చెప్పినటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాలు ఉన్నాయి. ప్రతి ఆలోచనకి ఫ్రీక్వెన్సీ ఉంటుంది. అంటే మీరు ఆలోచించే ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఒకే ఆలోచనని మళ్ళీ 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 విడవకుండా రిపీటెడ్గా ఆలోచిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కొత్త కారు సొంతం అవ్వాలని మీరు ఆలోచిస్తూ ఉన్నా, అవసరమైన డబ్బు చేజిక్కించుకోవాలని అనుకుంటూ ఉన్నా, ఒక కంపెనీని డెవలప్ చేయాలనుకుంటూ ఉన్నా,
లేదంటే సక్సెస్ కావాలి అనుకుంటూ ఉన్నాం. అది ఎలా ఉంటుందో మీరు ఊహిస్తూ ఉంటే దానికి తగ్గట్టుగా వైబ్రేషన్స్ ని మీరు రిలీజ్ చేస్తున్నారని అర్థం. సో దానికి తగ్గట్టుగానే మన జీవితంలో కొన్ని పరిస్థితులు, కొన్ని సంఘటనలు ఏర్పడతాయి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక బండి కావాలో, ఒక స్కూటీ కొనాలో, లేకపోతే ఒక కారు కొనాలి, లేదంటే మరేదైనా వస్తువు కొనాలి అని మీరు ఎప్పుడైతే నిర్ణయించుకుంటారో, హృదయపూర్వకంగా ఒక్కసారి నిర్ణయించుకున్న తర్వాత దానికి మీరు బయటికి వెళ్తున్నప్పుడు దానికి సంబంధించిన యాడ్స్ కనబడడం, లేదంటే వెహికల్ అయితే అలాంటి వెహికల్సే పదే పదే కనబడడం. సో కొంతమంది వ్యక్తులు వచ్చి వాటికి సంబంధించినవే మాట్లాడడం. సో నేను ఈ లా ఆఫ్ అట్రాక్షన్ గురించి నాకు తెలిసిన ఒక సర్కిల్లో, ఫ్రెండ్స్ సర్కిల్లో మాట్లాడుతున్నాడు. అందులో ఒక పెద్ద మనిషి కూడా ఉన్నాడు. సో ఈ విషయాల గురించి నేను మాట్లాడుతున్నప్పుడు వెంటనే తను ఈ మాట చెప్పాడు. నేను మా అమ్మాయికి పెళ్లి చెయ్యాలని అనుకుంటున్న వెంటనే, అంటే హృదయంలో తనకు ఇక మా అమ్మాయికి నేను పెళ్లి చేయాలని ఒక రోజు రాత్రి పడుకునే ముందు ఇలా అనుకున్నాడు. సో అలా జరిగిన 2 రోజుల తర్వాత సో కొంతమంది అతనికి ఫోన్ చేయడము, ఇక్కడ అబ్బాయి ఉన్నాడని మీరు చూస్తారా అనడము, తర్వాత ఈ అబ్బాయి బాగున్నాడని దాదాపు ఒక 3-4 రోజుల్లో ఒక 3-4 సంబంధాలు అతని దాకా వచ్చినాయి. అతను ముందు ఆశ్చర్యపోయాడట. సో ఆ తర్వాత నేను ఆ మీటింగ్ లో చిన్న ఒక సేమ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరము కలిసి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ ఈ విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అతను ఈ ఎక్స్పీరియన్స్ చెప్పాడు. ఓహో, అందుక అంటే మన హృదయంలో, అంతరంగంలో దేని గురించి అయితే మనం ఆలోచిస్తూ ఉంటామో, యూనివర్స్ అనండి, లేకపోతే పేరేదైనా పెట్టుకోండి, దానికి తగ్గట్టుగా సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం మొదలు పెడతా ఉంటుంది. జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆలోచనలు మాత్రమే కదా అని చెప్పి సిస్టమ్ వచ్చినట్టు ఆలోచిస్తూ ఉంటాం. బట్ ప్రతి ఆలోచనకి దానికంటూ ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి హై ఫ్రీక్వెన్సీ ఉంటుంది, హై ఎనర్జీ ఉంటుంది. కొన్ని ఆలోచనలకి తక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. సో ఈ తక్కువ ఫ్రీక్వెన్సీ ఉన్న ఆలోచనలు అంటే కొన్నిటిని నెగిటివ్ థాట్స్ అనొచ్చు. ఎప్పుడైతే మనం అది చేస్తూ ఉంటామో దానికి తగ్గట్టుగానే ఒక రకమైన బాధ వచ్చింది అనుకోండి లోపల, సో మనం దాన్ని మార్చడానికి ఏమన్నా చిన్న చిన్న ప్రయత్నాలు చేయకపోతే, అందులోకి వెళ్ళి బయటపడకపోతే, ఆ బాధతోని గనుక మనం ఐడెంటిఫై గనుక అయినట్టయితే ఇంకా అలాంటి బాధాకరమైన సంఘటనలు మన జీవితంలోకి మరింతగా ఆకర్షించబడతాయి. సో ఎప్పుడు కూడా మీ మనసులో బాగా ఉంటున్నట్టుగా, మంచిగా ఉంటున్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే, అలాంటి ఆలోచనలు చేయగలిగితే, సో ఆలోచనలన్నీ కూడా ఆ ఫ్రీక్వెన్సీని రిలీజ్ చేసి దానికి తగ్గట్టుగా అలాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా మన వైపు ఆకర్షించబడతాయి. గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో దేనికి లేనటువంటి ఆకర్షణ శక్తి మన లోపల ఉంది. ఏం కావాలనుకుంటున్నామో నిర్ణయించుకున్న తర్వాత వీలైతే ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కళ్ళు మూసుకొని దాని గురించే ఊహిస్తూ ఉంటే ఒకరోజు అది మీ సొంతం అవుతుంది, మీ కళ నిజమవుతుంది. అయితే నేను ఇంతకుముందు ఒక మాట చెప్పాను, మనం కనుక బాధలో ఉన్నట్టయితే ఆ బాధలో ఉన్నదాన్ని మార్చడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి, కొన్ని మెథడ్స్ ఉన్నాయి. సో లేదు అంటే బాధని సంపూర్ణంగా అంగీకరించి బాధని గమనిస్తూ ఆ బాధలోకి వెళ్తూ ఉండడం ద్వారా కూడా బాధను మనం అధిగమించవచ్చు. ఇక్కడ 2 రకాల పద్ధతులు ఉంటాయి. ఐదర్ we can completely accept that sadness or negativity. దాంతో ఫైట్ చేయొద్దు మనం. We have to accept that negativity and understand it and observe it. అండ్ లేదు అంటే కొన్ని రకాల డిఫరెంట్ అంటే we have to focus on what we want. అంతేకాని నెగిటివిటీతోనే మనం పోరాడామనుకోండి, అది మరింత సమస్యను సృష్టిస్తుంది. సో వీలైతే ఈ రోజంతా కూడా గుర్తుపెట్టుకోండి, మీ దేన్నైనా ఆకర్షించే శక్తి మీ లోపల ఆల్రెడీ ఉంది. సో మన పని ఏంటంటే ఏం కావాలో నిర్ణయించుకొని దానికి సంబంధించిన ఆలోచనలు చేస్తూ ఉంటే అది మీ జీవితంలోకి ఖచ్చితంగా వస్తుంది. Okay, great, friends. Thank you.
సో బీవాని ప్రపంచంలోనే నెంబర్ 1 స్థానంలో ఉంచాలని మన యొక్క యాజమాన్యం ఎంతో శ్రద్ధ చూపిస్తుంది. మనం కూడా ఆ టాప్ లో వెళ్తున్నటువంటి ఆ కంపెనీలో మనం టాప్ లో ఉండాలి అంటే ఏమేమి నేర్చుకోవాలి అనేది. కాకపోతే ఇది 10th క్లాస్లోనే దొరికితే 10th ఇంటర్ డిగ్రీ అయిపోయేంత వరకు దీంట్లో పట్టు సాధించవచ్చు. ఒక 5 సంవత్సరాలు ఇంజనీరింగ్ కోర్స్ లాగా. కానీ ఇప్పుడు వచ్చింది కాబట్టి చాయిస్, ఇప్పుడు మనం ఒక ఇంజనీరింగ్ కోర్స్ లాగా మనం సంపాదించుకుంటూనే నేర్చుకుంటాం. ఓకే, ఎగ్జిక్యూటివ్స్ ఉండండి. స్టార్ 500కి 10:30కి సెషన్ ఉంటుంది. స్టార్ 500కి మీరు అందరు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెడీ అవ్వండి 10:30కి. ఎగ్జిక్యూటివ్స్ ఉండండి, ఎగ్జిక్యూటివ్స్. థ్యాంక్ యూ. లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాగరామ్ మేడం థ్యాంక్ యూ. నరసింహ బేగం గారు థ్యాంక్ యూ. తులసి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్ గారు 10:30కి మీరు ఫ్రీ అవుతారు కదా? సరే సార్. ధనలక్ష్మి గారు థ్యాంక్ యూ. కుదరపిల్ల గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శృతి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. రమాదేవి గారు థ్యాంక్ యూ. సాంబశివుడు గారు, కల్పన మేడం థ్యాంక్ యూ. మాస్టర్ గారు, శ్యామల థ్యాంక్ యూ. శ్రవంతి గారు థ్యాంక్ యూ. ఈరోజు వచ్చిన ఎగ్జిక్యూటివ్స్ కదా, ఓకే సరే చెక్ చేసుకోండి. వచ్చిన వాళ్ళు డైలీ కంటిన్యూ చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇంకా పర్మనెంట్ అనుకున్నప్పుడు పర్మనెంట్ హ్యాబిట్స్ ఉండాలి దాంట్లో. ఇది ఇంకా ఇది ఇంతే ఫైనల్ అని అనుకున్నప్పుడు ఆ ఫైనల్ని మనం ఫిక్స్ అయిపోయి ఉండాలి. ఆ పర్టికులర్ విషయంలో మనం కండబలం పెంచుకోవాలి. ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది దీనికి ఇంపార్టెంట్. మొత్తం దాన్ని గ్రిప్ తెచ్చుకోవాల్సిందే. దాంట్లో ప్రెజెంటేషన్ ఇంపార్టెంట్, ఇంకా అంతే. ఇప్పుడు నేను ఒకసారి తెలుసుకున్నాను, నాకు ఈ టెక్నికల్ అదంతా కొంచెం ఇబ్బందికరం. ఓ పుస్తకం చదవండి చదువుతా కానీ అంత ఇది తెలుసుకోలేము. ఇది నాకు ఇంపార్టెంట్ అని ఇంకా అనుకున్నాను. హరి, నువ్వు టెక్నికల్ అంటే ఈ యొక్క నెట్వర్క్ విషయంలో టెక్నాలజీ విషయంలో నువ్వు పూరున్నావు అని అన్నాడు ఫస్ట్, అప్పుడు కరోనా టైంలో ఒకసారి. ఇది ఇంపార్టెంట్ అని నాకు కనెక్ట్ అయిన తర్వాత ఇంకా నేను ఇందులో పెంచుకున్నాను సేమ్ టు సేమ్ అట్లా. అయితే రిలాక్స్ అవుతూ ఉన్నటువంటిది టీం అంతా కొంచెం రిలాక్స్ అవుతూ ఉంటారు. సెలవులు అయిపోయినాక చూడండి మళ్ళీ కనెక్ట్ అవ్వడం స్కూల్కి ఎంత కష్టమో, చాలా కష్టం. సేమ్ అట్లాగే ఆదివారం తర్వాత మళ్ళీ వర్క్లోకి కనెక్ట్ అవ్వడం కష్టం అవుతుంది. ఈ ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ వేకప్ అంత ఈజీ కాదు, ఎంతో ఉంటే తప్ప సక్సెస్ కాదు. సరే, ఈరోజు 500కి మనకు 500ని ఈ వీక్ ఈ యొక్క నెలలో తయారు చేసుకుంటే కొంతమందికి ఉపయోగపడతారు. కాబట్టి 500 ఎబోని మనం పిలుద్దాం 10:30కి. ఒకసారి చూద్దాం ప్రయత్నం. ఈ ర్యాంక్ వాళ్ళని కూడా ఆ తర్వాత రేపు కానీ ఎల్లుండి మళ్ళీ ఒక కామన్ మీటింగ్ అందరికీ ఉంటుంది, ప్యాసివ్ ఇన్కమ్ మీద. ఈరోజు కూడా చెప్తాను నేను కంపెనీ మీటింగ్లో వాళ్ళని అప్పుడు రమ్మని చెప్పేసి 500 మాత్రం ఇప్పుడు రమ్మనండి 10:30. సరేనా?
ఓకే. మీ దగ్గర మన వాళ్ళ దగ్గర వేరే టీం వాళ్ళతో పోటీ పడేంత పివి వస్తుంది. నాకు తెలుసు కాబట్టి మీకు కొంతమందికి తెలియదు కాబట్టి నేను ఏ రేంజ్ లో ఉన్నాను అనేది తెలియదు. టాప్ 20కి వస్తుంటే తెలుస్తుంటది అనమాట హైయెస్ట్. మరి నేను టాప్ 20కి ఎంత దూరంలో ఉన్నాను అనేది తెలియదు. ఓకే. మీరు 40 ప్రొడక్ట్స్ ఎప్పుడైతే తీసుకుంటారో కంటిన్యూస్ గా మీరు కంపెనీలో టాప్ లో ఉంటారు. 40 ప్రొడక్ట్స్. ఓకే. దీనికి ఒకటే మీరు చేయాల్సింది శ్రద్ధ చూపిస్తున్నటువంటి మీ వాళ్ళకి ప్రాస్పెక్ట్ క్రియేషన్ లో, కస్టమర్ క్రియేషన్ లో, స్టార్ క్రియేషన్ లో హెల్ప్ చేయడం. అది వాళ్ళు చేసుకోలేరు, వాళ్ళకి కష్టం. నేను ఎట్లా వీళ్ళకి ప్లస్ అవుతాను అని మీరు ఆలోచించాలి. వాళ్ళకి ఊకే ప్రోగ్రామ్ రండి అనేటువంటి ప్రెజర్ కంటే కాన్ఫిడెన్స్ ఉంటే వాళ్ళే వస్తారు. ఇది చేస్తూ ఉంటే, ఇది దీంట్లో సక్సెస్ అవుతూ ఉంటే. ఓకే. ప్రాస్పెక్ట్ క్రియేషన్ లో, కస్టమర్ క్రియేషన్ లో, స్టార్ క్రియేషన్, పార్ట్నర్ క్రియేషన్ లో, ఈ 3 క్రియేషన్ లో కనుక వాళ్ళు సక్సెస్ అవుతూ ఉంటే ఇక మీరు మనది ఎక్కడుంది కష్టం చెప్పండి. ప్రజెంటేషన్ చేయడం కష్టం అనుకుంటున్నారా? అది కాదు. అది ఎవరైనా సరే చేయడానికి వస్తారు, గ్రూప్ గా విఓపి పెట్టేస్తారు. అది కాదు. మనము యొక్క ఓనర్షిప్ ఎక్కడ అంటే ప్రాస్పెక్ట్ క్రియేషన్, కస్టమర్ క్రియేషన్, స్టార్ క్రియేషన్. ఎవరెవరికి? ముఖ్యంగా ఈ 1000s కి 500s కి బిజినెస్ లైన్. ఇప్పుడు సార్ వాళ్ళు ఏం చేశారు, 250 కూడా పెట్టేశారు. 10 స్టార్లు అంటే 250 కూడా కష్టం. అంతే, అప్పుడే కదా వాళ్ళు 500 అయ్యేది. దీనికి ఉపయోగపడాలి శివ. దీనికి ఉపయోగపడకపోతే వాళ్ళని నిలబెట్టుకోవడం కష్టం అయిపోయింది. ఓకేనా రవి సార్? ప్రభాకర్కి కస్టమర్ క్రియేషన్ కి హెల్ప్ అవుతున్నామా అంటే రిటైల్ జరుగుతుందా? తర్వాత స్టార్ క్రియేషన్ కి హెల్ప్ అవుతున్నామా? అలా పార్ట్నర్ని నిలబెట్టింది. సరే అంతా మనం చేసి పెడితే ఎట్లా? మనకు మనం చేసుకుంటున్నాం, వాళ్ళకి చేసి పెట్టట్లే. ఎప్పుడైతే వాళ్ళు లేరో అప్పుడు తెలుస్తుంది మనకు మనం చేసుకుంటున్నామా, వాళ్ళకి చేస్తున్నామా. ఇప్పుడు నేను టికెట్లు పెడుతున్నానంటే నాకు నేను పెట్టుకుంటున్నాను, వాళ్ళు కూడా లేకపోతే మనకు తెలుస్తుంది. అర్థమైందా? అసలు అక్కడ ఉన్నటువంటి ఆ సైకాలజీని అది అర్థం చేసుకో. సరేనా? మరి చిన్న విషయం చెప్పండి. రైట్, 10:30.